రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు ప్రతిగా బీఆర్ఎస్ నాయకులు గట్టి సమాధానాన్నిస్తున్నారు. ఇప్పటికే అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రోజున మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కుట్ర జరుగుతోందని, ఇందుకోసం 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కాంగ్రెస్ సర్కార్ కూలిపోయేందుకు ఒక సంకేతమన్నారు. మరోవైపు ఓటమి భయంతోనే కాంగ్రెస్ సర్కార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోందని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం సంబంధం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలన గురించి తెలిసే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలమయమని విమర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఓడించి తప్పు చేశామనే భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఎవ్వరూ భయపడొద్దని, ఏ కష్టం వచ్చినా తానున్నానని భరోసా ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ధైర్యం నింపారు. కనీసం సాగునీళ్లు అందివ్వలేని స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు దుయ్యబట్టారు. కర్కాల బ్రిడ్జి ఎందుకు ఆగిపోయిందని ప్రభుత్వాన్ని ఎర్రబెల్లి ప్రశ్నించారు. తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి ఎటుపోయిందని నిలదీశారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఎటుపోయాయని అడిగారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికీ ఇంకా అబద్ధాలతోనే కాలం వెల్లదీస్తోందని ఎర్రబెల్లి దుయ్యబట్టారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.